హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది మైండ్ సెట్స్ నెగిటివ్ గా అయిపోతూ ఉంటాయి. సో అలా నెగిటివ్ లో నుంచి వాళ్ళు మళ్ళీ పాజిటివిటీలో రావాలి అని అంటే ఏం చేయాలి? అంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ రావడం. అవును, అంటే వాళ్ళు పాజిటివ్ ఉన్నా కానీ మళ్ళీ నెగిటివ్ వచ్చి టచ్ అవ్వడం. నెగిటివ్ వస్తుంది. ఏదో కొన్ని కారణాల వల్ల మళ్ళీ నెగిటివ్ లో పడిపోవడం. అవును, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భయాన్ని తీసేయాలి. ఫస్ట్ పిరిగితనం భయం ఈ రెండు ఉండకూడదండి. దేనికైనా ఈ రెండు ఉండకూడదండి. దేనికైనా ఉన్నది, అది దేనికైనా సరే నువ్వు సాధించాలన్నా, ఎదగాలన్నా, తినాలన్నా, పట్టాలన్నా, పోవాలన్నా, రావాలన్నా, నిద్రపోవాలంటే కూడా ధైర్యం కావాలి. పిరిగితనం ఉండకూడదు. ఒంటరిగా నిద్రపోవాలంటే కొంతమంది భయం. ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో నిద్రపోవాలంటే కూడా భయం. నేను ఒంటరిగా భయం. ఆ పిరికితనం భయం ఉంటే నువ్వు ఒంటరి నీ ఇంట్లో కూడా నిద్రపోలేవు. అవును, చూడు, ఎవరో ఇంట్లో కాదు, నీ ఇంట్లో నిద్రపోవడానికి కూడా నీకు భయం. ఈ రెండు తీసేయి. నెగిటివ్ ఆలోచించిన వాళ్ళు ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెక్నిక్ నేర్పిస్తాను. సింపుల్ మ్యాజిక్ అది. నెగిటివ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కృతజ్ఞత బాగుంది అన్నిటికీ చెప్పాను. ఎక్కువ వాడాలి దీన్ని చెప్పండి, ప్రతిరోజు చెప్పండి. గ్లాస్కే కృతజ్ఞతలు, ఈ అన్నానికే కృతజ్ఞతలు, నీళ్ళకే కృతజ్ఞతలు, డైనింగ్ టేబుల్కి కృతజ్ఞతలు, మా అమ్మకే కృతజ్ఞతలు, మా నాన్నకే కృతజ్ఞతలు, బస్కి కృతజ్ఞతలు, లైట్కి కృతజ్ఞతలు. ఇలా నీకు సహకరిస్తుంటాయి కదా. చెప్పులకి, డ్రెస్సులకి, నువ్వు ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, నువ్వు బజార్ తిరిగినా, ఎక్కడెక్కడ ప్రతి దానికి థ్యాంక్స్ అనేది ఒకటి అలవాటు చేసుకోండి. అంటే నెగిటివ్ ఉంది, మీకు నెగిటివ్ ఎక్కువ టచ్ అవుతున్నది, అది పోవాలి. అంటే లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు. చూడండి, లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, ఇదంతా నెగిటివ్. ఓన్లీ ఎస్ పట్టుకోవాలి. ఏంది? అవును. ఏంది? అవును. ఏదైనా అవును, ఏదైనా అవునే. ఈ నో అనేది వెళ్ళిపోవాలంటే, నెగిటివ్ వెళ్ళిపోవాలంటే అది మన దగ్గరికే రాకూడదు. మళ్ళీ అప్పుడప్పుడు టచ్ అయినా కానీ వెంటనే ఆ ఎస్ అనేది పలుకుంటుంది. అంటే నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ మార్చుకునేస్తుంది ఎన్నర్ మైండ్. అంటే లేదు, కాదు, అవును, వద్దు అనేది మర్చిపోవాలంటే నువ్వు ఎస్ అనేది వాడాలి. ప్రతి మాట ఏదన్నా ఉన్నాయి. ఏం శ్వేత గారు బాగున్నారా? నేను సూపర్గా ఉన్నాను సార్. ఎస్. ఏందే లాస్ట్ ఏమన్నావా? సూపర్గా ఉన్నాను అన్నావా? మళ్ళీ ఎస్ ఎందుకబ్బా? ఏందబ్బా శ్వేత మాటలు బాగా ఏదో మార్పు ఉంది అని ఇతరులు ఆలోచించాలి నీ మీద. నీ ఫ్రెండ్స్ కూడా, నీ భర్త కూడా నీ గురించి ఆలోచించాలి. అన్ని బాగానే చెప్తున్నది, లాస్ట్ ఏదో చెప్తుంది ఎస్. ఎస్ 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 ఎస్. ఏంది అది? అవును, 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 అవును. ఇక్కడ నో లేదు. ఎక్కడ ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. నీకు నో అనేది వద్దు, నెగిటివ్ వదులుకోవాలంటే ఎస్ పట్టుకోవాలి. ప్రతి వాక్యానికి నువ్వు ఏమన్నా చెప్పు, లాస్ట్లో ఎస్ పట్టుకో. అది ఏమన్నా ఉన్నాయి. అమ్మా ఏమ్మా, అమ్మా ఈరోజు వంట ఏమమ్మా? నాయనా ఈరోజు చికెన్ చేసినాను నాయన, చికెన్ ఫ్రై. అవునమ్మా, ఎస్ అమ్మా. ఆన్సర్ కూడా నువ్వు అవునమ్మా, ఎస్ అమ్మా. దానికి కూడా అవునమ్మా, ఎస్ అమ్మా. అక్కడ చూడు, నెగిటివ్ లేదు, ఎక్కడ ఎస్లే. అమ్మా నేను పోయేస్తానమ్మా, ఆఫీస్కి వెళ్ళేస్తానమ్మా, ఎస్ అమ్మా. సరే పోరానా అంటే సరే అమ్మా, ఎస్ అమ్మా. అన్నిటికీ ఎస్సే. ఇప్పుడు ఫోన్ వచ్చింది మీ ఇంట్లో నుంచే, మాట్లాడేసి సరే సార్, సరే ఓకే అండి ఉంటానండి, ఎస్. అంటే నెగిటివ్ అనేది ఎక్కడ నీకు టచ్ కాదు, ఆ ఎస్ మాత్రమే టచ్ అవ్వాలి. ఒకటి కావాలంటే ఒకటి వదలాలి. బాగా పట్టుకోండి. చదువు అవసరం లేదు దీనికి. నెగిటివ్ చదువు అనేది అవతలండి. చదువు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ దొరలు, చదువు లేని వాళ్ళు తెలుగు దొరలు. నా దృష్టిలో నేను పెట్టింది క్లాసులు ఎలాగైనా పెడతాను. చదువు లేని వాళ్ళంతా సిగ్నల్ లేని దొరలు. అందుకే రాజా ది గ్రేట్ లో రవితేజ్ ఏమంటాడో అన్ని చెప్పేస్తాడు. ఏమంటే నాకు కనబడతావా? ఏందా? ఏమంటే నాకు కనబడదు, అన్ని చెప్పేస్తాడు. ఏంది కనబడదు వాడికి? మైండ్ ద్వారా అన్ని కనబడుతుంది. ఆ కనబడదు అనేది ఒకటి ఉంటుంది చూడు, అది కనబడదు వాడికి. మిగతా అన్ని కనబడతాయి. కాబట్టి అన్ని చెప్పేస్తాడు. కాబట్టి వాడు చెప్తున్నా అన్ని దానికే. నువ్వు కళ్ళు ఉన్నవాడు, నువ్వు అన్ని ఉన్నవాడు నెగిటివ్ ఎందుకు తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు? కళ్ళు లేనివాడే అన్నింటి పాజిటివ్ చెప్పేస్తున్నాడు. అన్ని చెప్పేసి కూడా కనబడతాంటున్నాడు. ఏంది కనబడదు? కనబడదు అనేది కనబడదు వాడికి. అన్ని తెలుసు వాడికి. ఆ విధంగా సిగ్నల్ లేని దొరలు, తెలుగు దొరలు, చదువు లేని వాళ్ళు, ఇంగ్లీష్ దొరలు, చదువు ఉన్నవాళ్ళు. ఆ ఇంగ్లీష్ దొరలు నెగిటివ్ రిలీజ్ చేసుకుని నెగిటివ్ పాజిటివ్ రెండు టచ్ చేసుకుంటారు. తెలుగు దొరలు ఉంటారు. ఈ గురువు గారు చెప్పినాడు ఎలాగైనా సాధిస్తామని గట్టిగా పట్టేస్తారు. అంతే వెళ్ళిపోతారు వాళ్ళు దూరంగా. అంటే అక్కడ సాధించబడతారు. కాబట్టి ఎస్ పట్టుకోండి. దేనికైనా అవును, అవును, అవును. వీలైతే కొంచెంసేపు అర్థంలో నిలబడుకొని మెట్టు మాట్లాడుకోండి. ఆ నెగిటివ్ టచ్ కాదు. ఉన్నట్టే చెప్పుకోండి, పోయినట్టే చెప్పుకోండి, జరిగినట్టే చెప్పుకోండి. ఏదైనా ఇలాగనే చెప్పుకుంటూ ఉండాలి. ఎవరిదైనా కూడా చెప్పుకో. నువ్వు మాట్లాడినా కూడా ప్రతి మాటకి వేసేవాడు. ఆ నెగిటివ్ అనేది టచ్ అవుతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఒకవేళ అప్పుడప్పుడు ఇప్పుడు కూడా మాకు కూడా టచ్ అవుతుంది, ఒకటి రెండు టచ్ అవుతుంది. టక్కని నా ఎన్నర్ మైండ్ దాన్ని పాజిటివ్ మార్చేస్తుంది. అప్పటికే హాయ్ ఇది ఎలా అంతే, అప్పటికే ఆన్సర్ టక్కని తెచ్చేస్తుంది. అప్పుడు సెకండ్కి మార్చుకునేస్తుంది. ఇంకా నెగిటివ్ అక్కడ స్థానం లేదు. ఇద్దరున్నారు. రాము లేకపోతే రామక్క సుబ్బక్కని ఇద్దరిని పిలిచినాము. ఇద్దరిని పిలిచేసి రామక్కకే పని చెప్తున్నాను. నేను ఇద్దరిని పిలిచాను నేను పని చెప్పడానికి. రామక్కకే పని చెప్పి రామక్కనే వాడుకుంటున్నాను. సుబ్బక్కకు పని చెప్పలేదు. సుబ్బక్క ఏం చేసింది అంటే కొంచెంసేపు చూసింది. ఏంది ఇద్దరిని పిలిచినాడు గురువు గారు, రామక్కనే అన్ని గ్రేట్ గా చెప్పుకుంటున్నాడు, పని చెప్తున్నాడు. నన్ను అసలు పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే గౌరవం లేదు ఆమెకి. గౌరవం వేయలే. నేను పిలిచాను కాబట్టి నిలబెట్టేశాను. ఇంకా మనకి పని లేదని ఆమె వెళ్ళిపోతుంది.
అంటే నేనేం చేశాను ఇక్కడ రామక్కనే పట్టుకున్నాను, అంటే ఎస్ అని పట్టుకున్నాను. సుబ్బక్క అనేది నో, నెగిటివ్, దాన్ని మర్చిపోయినాను, వదిలేశాను, అదే వెళ్ళిపోతుంది. ఓకేనా, అర్థమైందా? ఎస్ అనేది పట్టుకోండి, ఈజీగా సింపుల్గా నెగిటివ్ నుంచి బయటపడవచ్చు ఎవరైనా. ఓకే. అందుకే అర్థంలో మాట్లాడండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్గా పట్టుకొని సింపుల్ టెక్నిక్ ద్వారా ఎస్ అనే పదాన్ని పట్టుకొని నా ఆలోచనలు ఉన్నతంగా మార్చుకొని నా మైండ్ మొత్తం పాజిటివ్గా మారిపోయి నేను పాజిటివ్గా మారిపోయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.